ప్రతిరోజు మనం స్నానం చేసేటట్టుగా ప్రతిరోజు మనకి ఏదో ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ అంతర్గతంగా ఉండొచ్చు, బయట నుంచి నా అలాంటి వాడు చెప్పచ్చు, కమాన్ కదులు కదులు అని నేను అనొచ్చు, నీ అంతటి నువ్వే కదలొచ్చు. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. ఒక అడవిలో ఉన్న నిప్పు అడవినే దహించేస్తుంది. అదే నిప్పుని ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయడానికి పడుతుంది. నీలో ఉన్న కాంపిటెన్సీస్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టి ఎనర్జీస్ని ఛానలైజ్ చేసేది మోటివేషన్. దానికి మనం అనుక్షణం ఎస్ ఐ క్యాన్, నేను చేయగలుగుతాను, నేను చేయగలనా అనే డౌట్ వస్తే పడిపోతాను, నేను చేయగలుగుతాను అని చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. కాబట్టి మేము చేసే మోటివేషన్ ఏంటంటే, జనరల్గా అందరూ నెగటివ్ వర్డ్స్తో మాట్లాడతారు, నేను ఒక్క నెగటివ్ వర్డ్ మాట్లాడాను. నేను ఎప్పుడూ చెప్పేది నీలోనే శక్తి ఉంది. చేప చెట్టెక్కలేదు, చిలక ఈదలేదు, నేను స్వప్నం కాలేను, స్వప్న ప్రదీప్ కాలేరు, ప్రదీప్ సరస్వతిలో ఉంటాడు, సరస్వతి ప్రదీప్లో ఉండరు. ఎవరి కాంపిటెన్సీస్ వాళ్ళవి. కంపారిజన్లు కానీ పక్కవాడి దగ్గర తలకాయ ఉంచుకోవాల్సిన అవసరం మనకి లేదు. నా మోటివేషన్ ఎప్పుడు అవతల వాడి ఇన్నర్ కాంపిటెన్సీస్ పైకి తీసుకురావడానికే నా పర్పస్. చాలా బాగుంది సార్.